హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. మాయాభవనం ధారావాహిక 6వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో వీరగిరి యువరాణి విద్యావతిని సారస సరోవర విడిది భవనం నుంచి ఎవరో అరణ్య మధ్యంలోని మాయాభవనానికి రహస్యంగా తరలించారు. యువరాణిని వెతకడానికి మహేంద్రనాథుడనే యువకుడు రాజు వీరసేనుడు అనుమతి పొంది బయలుదేరాడు. అక్కడ మాయాభవనంలో యువరాణి విద్యావతికి అంతా చాలా విచిత్రంగా కనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళటి భాగంలో విందాం. మాయాభవనంలో వృద్ధ పరిచారిక కమల పోలికలతో ఉన్న స్త్రీ చెప్పిన విధంగా యువరాణి విద్యావతి ఒక తల్పం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. కానీ ఆమెకు ఎంతకు నిద్ర పట్టడం లేదు. తన తండ్రి హఠాత్తుగా వ్యాధిగ్రస్తుడయ్యాడని తనతో చెప్పి మోసంతో తనను ఇక్కడికి తీసుకువచ్చిన దుర్మార్గులు ఎవరై ఉంటారు? తన తండ్రికి శత్రువులై ఉంటారా? ప్రజలను కన్న బిడ్డల్లా పాలిస్తూ ఇరుగు పొరుగు రాజ్యాలతో చక్కటి స్నేహ సంబంధాలు కలిగి అజాత శత్రువుగా పేరుగాంచిన తన తండ్రికి శత్రువులెవరు? ఈ విపత్కర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ఎలాగైనా ఈ మాయాభవనం నుంచి బయటపడి తల్లిదండ్రులను కలుసుకోవాలి. ఇలా ఆలోచిస్తూ ఆమె తెల్లవారుజామున నిద్రపోయింది. పరిచారిక కమల పోలికలతో ఉన్న వృద్ధ స్త్రీ మెల్లగా తట్టి లేపడంతో యువరాణి కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలియ చూసింది. గదిలోకి నీరెండ పడుతోంది. తెల్లవారి చాలాసేపయిందని ఆమె గ్రహించింది. బాగా నిద్రపోయినట్టున్నావు అని అడిగింది వృద్ధ స్త్రీ. అవునన్నట్టుగా తల ఊపి లేచి కూర్చుంటూ స్నానం చేయాలి అంది విద్యావతి. అంతా సిద్ధంగా ఉంది అంటూ దావులోనున్న స్నానం గదిని చూపించింది ఆ వృద్ధ స్త్రీ. విద్యావతి లోపలికి వెళ్లి స్నానం చేసి తన కోసం అక్కడ చక్కగా మడతపెట్టి ఉంచిన దుస్తులు ధరించి వెలుపలికి వచ్చింది. అక్కడ 2 పరిచారకులు తన దుస్తుల వంటివే ధరించి ఉండడం చూసి ఆమె అమితాశ్చర్యం చెందింది. వృద్ధ స్త్రీ విద్యావతికి వాళ్లను చూపుతూ, వీళ్లు నీ అవసరాలు సమకూర్చడానికి వచ్చిన నీల, మాల అనే పరిచారికలు. నీకు ఏం కావాలన్నా వీళ్ళని అడగొచ్చు అంది. నువ్వు ఇక్కడే ఉంటావు కదా అని అడిగింది విద్యావతి. ఉంటాను. లేదు లేదు, అయినా అది వేరే విషయం, నీకది అనవసరం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. నువ్వు నన్ను గాని ఇతర పరిచారకులను గాని ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు, తెలిసిందా అని హెచ్చరించి ఆ స్త్రీ వేగంగా వెలుపలికి వెళ్ళిపోయింది. ఉదయం భోజనం చేశాక యువరాణి ఆ విశాలమైన గదిలోని ఒక కిటికీ సమీపంలో ఉన్న ఆసనంలో కూర్చుంది. గది గోడలకు అడుగు నుంచి పైకప్పు వరకు కొంచెం కూడా ఖాళీ లేకుండా నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. 2 పెద్ద కిటికీల గుండా బయట ఉన్న ఉద్యానవనం అందంగా కనిపిస్తుంది. పరిచారికలిద్దరూ గదిలోని వస్తువులను, తెరలను చక్కగా సర్దడం ప్రారంభించారు. వాళ్ళు గదిలో ఒకవైపు నుంచి మరొక వైపుకు వెళుతూ ఉంటే అద్దంలో వాళ్ల ప్రతిబింబాలు రకరకాలుగా కనిపించసాగాయి. పరిచారికల వేషధారణ మాత్రమే కాదు, రూపురేఖలు కూడా తనలాగే ఉండడం గమనించి యువరాణి ఆశ్చర్యం పొందింది. మధ్యాహ్నానికి ఒక పరిచారిక యువరాణికి భోజనం తెచ్చిపెట్టింది. యువరాణి మౌనంగా భోజనం ముగించి వాళ్ళు చెప్పకముందే లేచి వెళ్లి పరుపు మీద పడుకుంది. ఒక పరిచారిక ఆమె దగ్గర నిలబడి మెల్లగా వింజామర వీవసాగింది. అలా సాయంకాలం వరకు 2 పరిచారికల్లో ఎవరో ఒకరు ఆమె వెంట ఉంటూనే ఉన్నారు. సాయంకాలానికి యువరాణి, ఉద్యానవనంలో విహారానికి వెళదాంరా అంటూ వృద్ధ స్త్రీ అక్కడికి వచ్చింది. విద్యావతి నెమ్మదిగా లేచి మౌనంగా ఆ స్త్రీ వెంట నడిచి ఉద్యానవనం చేరింది. అడవి నుంచి ఉద్యానవనం మీదుగా వీస్తున్న గాలి యువరాణికి ఎంతో హాయిని కలిగించింది. ఆమె వెనుకగా కొంతసేపు నడిచిన వృద్ధ స్త్రీ ఒక చోట కూర్చుని ఆమెనే గమనించసాగింది. విద్యావతి ఉద్యానవనంలోని రకరకాల పువ్వులను, చెట్లను చూస్తూ కంబళిపరిచినట్టున్న పచ్చటి గడ్డి మీద చాలాసేపు నడిచింది. చీకటి పడుతూ ఉండగా ఇద్దరూ మళ్లీ మాయాభవనం చేరారు. భవనంలోనికి ప్రవేశించి కొంత దూరం ముందుకు వెళ్ళాక విద్యావతికి కిందటి రాత్రి పడుకున్న శయనగృహాన్ని దాటి వచ్చేశామా అనిపించింది. వృద్ధ స్త్రీ పక్కన ఉన్న తలుపు తెరిచింది. ఎదురుగుండా విశాలమైన గది కనిపించింది.
కానీ అక్కడ తెరలు వేరొక రంగులో ఉండడం విద్యావతి గమనించింది. భోజనం ముగించి ఆమె అక్కడే పడుకుని ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. మర్నాడు తెల్లవారగానే లేచి ఆమె కిటికీ గుండా వెలుపలికి చూసింది. ఆమెకు ఉద్యానవనంలోని వేరొక భాగం కనిపించింది. ఉద్యానవనంలోని మొక్కలు, పువ్వులు నిన్నటివిలాగా లేవు. విద్యావతి లేచి స్నానానికి వెళ్ళింది. మొదటి రోజులాగానే ఆమెకు కావలసిన దుస్తులు అక్కడ మడతబెట్టి ఉన్నాయి. స్నానం ముగించుకుని వెలుపలికి రాగానే అక్కడ వృద్ధ స్త్రీ మరిద్దరు పరిచారికలు కనిపించారు. ఆ ఇద్దరు పరిచారికలు కూడా యువరాణి ధరించిన దుస్తులనే ధరించి ఉన్నారు. వాళ్ళు కవలలుగా కనిపించడమే కాదు, వాళ్లలో తన పోలికలు కూడా కొంత ఉండడం విద్యావతి పసిగట్టింది. వీరి పేర్లు సురేఖ, సులేఖ. ఈరోజు వీళ్లే నీకు కావలసిన అవసరాలు సమకూర్చగలరు అని చెప్పి వృద్ధ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన దగ్గరకు వచ్చిన ఒక పరిచారికతో విద్యావతి, సురేఖ, నిన్నొక విషయం అడగనా అంది. అమ్మా, నేను సులేఖను. యువరాణి, ఏదైనా పానీయం తీసుకురమ్మంటారా అన్నదా పరిచారిక. ఏది వద్దు, నువ్వు ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నావా అని అడిగింది విద్యావతి సూటిగా. లేదు యువరాణి, ఇక్కడికొచ్చి 2 నెలలు కూడా కాలేదు అంది సులేఖ. అలాగా, మరి అంతకు పూర్వం ఎక్కడుండేదానివి అని అడిగింది విద్యావతి. ఇంటి దగ్గరే యువరాణి అంది సులేఖ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నా భవనానికి తిరిగి వెళ్ళేటప్పుడు నాతో పాటు వస్తావా అని అడిగింది విద్యావతి. ఇది కూడా మీ భవనమే యువరాణి. యజమాని కోరినంత కాలం మీరిక్కడే ఉంటారు. ఆ తర్వాత ఆయన మిమ్మల్ని తీసుకువెళ్ళవచ్చు. అయితే అది ఎప్పుడు, ఎక్కడికి అన్న విషయాలు మాత్రం నాకు తెలియదు అంది సులేఖ. అలాగా అని అంతటితో ఊరుకుంది విద్యావతి. ఆ తర్వాత ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. మధ్యాహ్నం భోజనం చేసి విద్యావతి కునుకు తీయడానికి తల్పం మీదికి చేరి దూరంలో నిలబడి ఉన్న పరిచారికను చూసి, సులేఖ, ఇలా వచ్చి నా పక్కన కూర్చో, నిన్నొక విషయం అడగాలి అంది. యువరాణి, నేను సురేఖను అంటూ దగ్గరికి వచ్చిందా పరిచారిక. అయ్యో అలాగా, మీరిద్దరూ ఒకేలాగా ఉండడం వల్ల మీ పేర్లు తారుమారవుతున్నాయి. ఇంతకు మీరిద్దరూ కవలలే కదా అని అడిగింది విద్యావతి. కాదు యువరాణి, అసలు మేం తోబుట్టువులం కూడా కాదు అన్నది సురేఖ. అవునా, మీరెంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు అని అడిగింది విద్యావతి. 1-2 నెలలుగా అంది సురేఖ. ఇంత పెద్ద భవనంలో మీరిద్దరే ఉంటున్నారా అని అడిగింది విద్యావతి ఆశ్చర్యంగా. నిన్న మీకు పరిచర్యలు చేయడానికి నీలా, మాలా వచ్చారు. ఈరోజు మేం వచ్చాం. రేపు, ఎల్లుండి, ఆ తర్వాత వేరెవరో వస్తారు. మాలాగా ఇక్కడ ఇంకా కొందరు పరిచారికలు ఉన్నారు కానీ వాళ్ళందరినీ నేను కూడా చూడలేదు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియవు అంది సురేఖ. మరి ఇక్కడ పురుషులెవరూ లేరా? మీ యజమాని ఉన్నాడు కదా అని అడిగింది విద్యావతి. ఉన్నారు కానీ పురుషులు దూరంగా విడిగా ఉంటారు. మా ఛాయలకు రారు. యజమాని ఎప్పుడో గాని రాడు. ఇంతవరకు నేను మా యజమాని చూడనే లేదు. అన్నట్టు యువరాణి, మీ నిద్రకు వేళైంది అంటూ సురేఖ విద్యావతి పడకను సిద్ధం చేసి ఆమె పడుకోగానే పైన పట్టు వస్త్రం కప్పి దూరంగా వెళ్లి కిటికీ దగ్గర ఉన్న చిన్న ఆసనంలో కూర్చుంది. సాయంత్రం విద్యావతి నిద్రలేచేసరికి ఆమెను విహారం తీసుకువెళ్లడానికి వృద్ధ స్త్రీ అక్కడ సిద్ధంగా ఉంది. తను విహారానికి వెళ్లేటప్పుడు వృద్ధ స్త్రీ తప్ప మరొకరు రావడం లేదు. వృద్ధ స్త్రీ కూడా తనతో తూచి తూచి మాట్లాడుతుందే తప్ప అవసరానికి మించి ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. అసలు వీళ్ళందరినీ శాసిస్తున్నది ఎవరా అని ఆలోచిస్తూ విద్యావతి వృద్ధ స్త్రీతో పాటు కొంతసేపు ఉద్యానవనంలో నడవసాగింది. చీకటి పడగానే ఇద్దరూ మాయాభవనంలోకి వచ్చారు. వృద్ధ స్త్రీ తనను ఇప్పుడు వేరొక గదిలోకి తీసుకువెళ్లినట్టు విద్యావతి స్పష్టంగా గ్రహించింది. మర్నాడు ఆమె నిద్రలేచేసరికి మాలిని, శాలిని అనే 2 పరిచారికలు వచ్చారు. వాళ్ళు తాను ధరించిన దుస్తులే ధరించి ఒకే పోలికలతో ఉన్నారు. తనను ఇక్కడికి అపహరించుకొచ్చిన దుర్మార్గులు తనను ఇతరులు గుర్తుపట్టకుండా ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ముందే జాగ్రత్తగా చేసి ఉంచారని విద్యావతి గ్రహించి దీనికి తరుణోపాయం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించసాగింది. ఆ తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.